హాయ్! అందరికీ నమస్తే. ఈరోజు 'బ్రహ్మముడి' సీరియల్‌లో ఏం జరిగిందో తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక సీరియల్‌లోకి వెళ్తే మినిస్టర్ గారు, రుద్రాణి కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే అంతలో రాజ్, కావ్య వస్తారు మినిస్టర్ గారింటికి. అది చూసిన మినిస్టర్ గారు "నీ నోట్లోనే శని ఉన్నట్లు ఉంది. నువ్వు ఏమి అంటే అది జరుగుతుంది. రాజ్, కావ్య వచ్చారు చూడు" అనగానే చూసిన రుద్రాణి వెంటనే వెళ్లి దాక్కుంటుంది. రాజ్, కావ్య వచ్చి మినిస్టర్‌కి మరలా వార్నింగ్ ఇస్తారు. అంతలో మినిస్టర్ గారి భార్య వస్తుంది. వచ్చి "మీరెప్పుడొచ్చారు?" అని మర్యాదగా పలకరిస్తుంది. అంతలో కావ్య "మా ప్రాబ్లమ్ గురించి చెప్పడానికి వచ్చాం మేడం. మినిస్టర్ గారితో హెల్ప్ చేస్తారు" అని అంటుంది. అంతలో మినిస్టర్ వైఫ్ తన భర్తని అడిగి "ఎలాగైనా తన బిడ్డని వెతికి పట్టివ్వండి" అని చెప్తుంది. తరువాత కావ్య పాపని ఒక్కసారి ఇస్తారా అని చెప్పి పాపని ఎత్తుకొని తన అమ్మతనాన్ని ఆనందిస్తూ ఉంటుంది. తరువాత రాజ్, కావ్య మినిస్టర్‌కి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతారు. అంతలో అక్కడే నక్కి చూస్తున్న రుద్రాణి వచ్చి మినిస్టర్ గారితో "వాళ్ళకి సెంటిమెంట్ ఎక్కువ. ఫ్యామిలీ వైపు నుండి భయపెట్టండి. అప్పుడు టెన్షన్‌లో మిమ్మల్ని పట్టించుకోరు" అంటుంది. అందుకు మినిస్టర్ గారు గొర్రెలా తలాడించి ఆ పనిలోనే ఉంటాడు. ఇదిలా ఉంటే ఇంటి దగ్గర అమ్మమ్మ గారు, అపర్ణ, దుగ్గిరాల ఫ్యామిలీ అంతా కలిసి పాపకి బారసాల చేయాలి అని చెప్పి పంతులు గారిని పిలిపించి ముహూర్తం పెట్టిస్తారు. తరువాత రాజ్, కావ్య రాగానే చెప్తారు. అందుకు రాజ్, కావ్య నిరాకరిస్తారు. పాపకి ఆపరేషన్ అయిన వెంటనే అప్పు అప్పు డెలివరీ కూడా అవుతుంది. తరువాత ఇద్దరు పిల్లలకి కలిపి బారసాల చేద్దాము అని చెప్పి అంటారు. అందుకు అందరూ సరే అంటారు. ఓకే అని చెప్పి ఒప్పుకుంటారు. తరువాత నెక్స్ట్ డే మార్నింగు మినిస్టర్ గారు రాజ్‌కి ఫోను చేసి, "నీ ఫ్యామిలీ ఎందుకు అంత ఫ్రీగా వదిలేసావు? నాతోనే పెట్టుకుంటావా?" అని చెప్పి, "మీ నానమ్మ, తాతయ్య ఎక్కడికి వెళ్లారు? అమ్మా, నాన్న ఎక్కడికి వెళ్లారు? తమ్ముడు వాళ్ళంతా ఎక్కడికి వెళ్లారు? అని సేఫ్టీగా వస్తారా?" అని చెప్పి తనని భయపెడతాడు. రాజు టెన్షన్‌తో అందరికి ఫోను చేసి, "వెంటనే ఇంటికి రండి" అని చెప్పి అంటూ ఉంటాడు. అంతలో వాళ్ళ అరుపులు కూడా వినపడతాయి రాజుకి. రాజు టెన్షన్‌తో భయపడుతూ ఎదురుచూస్తూ ఉంటారు. అందరూ తిరిగి వచ్చేస్తారు. అందరూ "మాకు కాస్తలో యాక్సిడెంట్ అవ్వబోయింది. తప్పించుకున్నాము" అని చెప్పి అంటారు. రాజ్, కావ్య కొంచెం టెన్షన్ ఫ్రీ అవుతారు. ఇంతలోనే మినిస్టర్ గారు వస్తారు. వచ్చి "అందరికీ నమస్తే. నేను మినిస్టర్ గారిని. మీ కొడుకు, కోడలికి బాగా పరిచయం లెండి. మీకు మాత్రం పరిచయం లేదు" అని చెప్పి అంటాడు. "ఈరోజు మీ ఇంట్లో 6 శవాలు లేచేవి" అని చెప్పి కూడా అంటాడు. అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. అంతటితో ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది. రేపటి ఎపిసోడ్‌లో రాజు ఆవేశపడుతూ ఉంటే కావ్య సర్ది చెప్పి ఒక మంచి ప్లాన్ వేస్తారు. మినిస్టర్ భార్యని, బిడ్డను రాజ్, కావ్య కిడ్నాప్ చేస్తారు. అంతటితోటి ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది. చూసిన వాళ్ళంతా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.